మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభవందనాలు. మరి ఈ సమయంలో దేవుడు నాకు ఇచ్చిన కుటుంబ సభ్యులందరం కలిసి ఒక పాట పాడి ప్రభునామమును మహింపరుస్తాం. తర్వాత కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. విత్తనం విరగకపోతే ఫలించునా, కష్టాలే లేకపోతే కిరీటమే వచ్చునా. శ్రమలే నా అతిశయం, శ్రమలోనే ఆనందం, శ్రమలయందే ఉత్సాహం, విశ్వాసమే నా బలం. శ్రమలే నా అతిశయం, శ్రమలోనే ఆనందం, శ్రమలయందే ఉత్సాహం, విశ్వాసమే నా బలం. విత్తనం విరగకపోతే ఫలించునా, కష్టాలే లేకపోతే కిరీటమే అమర్చునా. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 1-2 వచనాలు నేను చదువుతున్నాను. కాగా మేమాయన తోటి పనివారమై మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేసుకొనవద్దని మిమ్మును వేడుకొనుచున్నాము. అనుకూల సమయమందు నీ మొరను ఆలకించితిని,
రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని అని ఆయన చెప్పుచున్నాడు కదా. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదిగో ఇదే రక్షణ దినము. ప్రార్థన. యేసయ్యా నీకు వందనాలు తండ్రి, మీరు మమ్మల్ని ప్రేమించిన ప్రేమను మేము జ్ఞాపకం చేసుకుంటూ నిండు మనసుతో నిన్ను ప్రేమించు వారికి ఉన్నట్టుకు కృప చూపించండి. మరి ముఖ్యంగా నీ మాట కొరకు ఎదురు చూస్తుండగా అందరి హృదయాలు ఎరిగిన దేవునిగా మా అందరితో మీరు మాట్లాడమని కోరుచున్నాం. మమ్మను మరింత లోతుకు నడిపించి ఆత్మలో ఉజ్జీవపరచి మీ రాకడ కొరకు సిద్ధపరచమని, నీ చిత్తమే నెరవేర్చమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం. ప్రభునందు ప్రియ సహోదరి సోదరులారా, అపోస్తుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి రాసిన 2వ పత్రికలో శ్రేష్టమైన మాట తెలియజేస్తున్నాడు. ఏంటంటే, మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేసుకొనవద్దు అని మిమ్మల్ని వేడుకొనుచున్నాను అన్నాడు. దేవుని స్తోత్రం. అంటే కొరింథీ సంఘం దేవుని కృప పొందింది అనే మాట గుర్తించాలి. దేవుని స్తోత్రం. నేను చెప్తున్నాను, మీరు కృప పొందిన వారు. మరొకరితో చెప్పండి ఈ మాట. మీరు లేకపోతే ఇక్కడ ఉండేవాళ్లే కాదు. దేవుని స్తోత్రం. ఆ మధ్య కరోనాలోనే ప్రభుతో ఉండేవాళ్ళు. ఇంకా భూమి మీద ఉండడానికి గల కారణం ఏంటంటే దేవుని కృప మన ఎడల హెచ్చుగా ఉన్నది. అందుకనే మనము లయము కాని వారమై ఉన్నాము. దేవుని స్తోత్రం. ఈరోజు వరకు దేవుడు మనల్ని సజీవుల సంఖ్యలో ఉంచారు అంటే ఇది కేవలం దేవుని కృప మాత్రమే. మనలో ఏమీ లేదు. కేవలం కృప మనలను సజీవుల సంఖ్యలో ఉంచి కృతజ్ఞతతో ప్రభువును ఆరాధించే అవకాశాన్ని అనుగ్రహిస్తుంది. దేవుని స్తోత్రం. కనుక పౌలు గారు ఏం చెప్తున్నారంటే, మీరు పొందిన దేవుని కృప వ్యర్థం చేసుకోవద్దు అని చక్కని హెచ్చరికను తెలియజేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. పొందిన కృపను పోగొట్టుకోవద్దు అన్నమాట. పొందిన కృపను అంటే పొందిన కృపను పోగొట్టుకునే అవకాశాలు ఉన్నాయా అంటే ఉన్నాయి. ప్రకటన గ్రంథంలో చక్కని మాటలు దేవుడు ఆ సంఘాలతో చెప్తూ అంటాడు కదా, నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొను అంటాడు. ఎవడును నీ కిరీటమును అపహరింపకున్నట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనము. కొంతమంది పొందుకుంటారు కానీ పోగొట్టుకుంటారు. మొదట త్వరితముగా దొరికిన స్వాస్థ్యం తొదకు దీవెన లేకుండా పోతుంది. పొందుకోవడం ఎంత సంతోషమో కాపాడుకోవడం అంత బాధ్యత కలిగి ఉండాలనే మాట తెలియజేస్తున్నాను. దేవుని స్తోత్రం. అవండి, అందుకే ఇక్కడ రాయబడిన మాట చూస్తే పౌలు గారు ఏమని హెచ్చరిక చేస్తున్నాడంటే, మీరు పొందిన దేవుని కృపను వ్యర్థం. పౌలు గారు ఎందుకు ఈ మాట చెప్పగలుగుతున్నాడంటే, తాను కూడా ఒక రోజున దేవుని కృపను పొందుకున్నాడు. సౌలుగా సంఘాన్ని హింసిస్తున్న ఆ వ్యక్తి, ప్రభువు నామానికి వ్యతిరేకంగా ఎన్నో కార్యక్రమాలు చేసిన ఆ వ్యక్తి, పరిశుద్ధుల ప్రార్థన ద్వారా దమస్కు గవని యొద్ద దైవ దర్శనాన్ని పొంది ఎవడే ఆ జీవితకాల దినములను ప్రభు కొరకే జీవించడానికి సమర్పించుకున్నాడు. దేవుని స్తోత్రం. కాబట్టి దేవుడు ఏదో ఒక సమయంలో ప్రతి ఒక్కరిని దర్శిస్తాడు. దేవుడు మంచి వారిని దర్శిస్తాడు అనుకోవద్దు. మాట వినని వారిని కూడా దర్శిస్తాడు. అవకాశాలు అన్నిసార్లు రావు. వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకున్న వాళ్ళే ధన్యులైపోతారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ రాయబడిన మాట చూస్తే, ఒకప్పుడు సౌలుగా ఉండి క్రైస్తవ సంఘాన్ని హింసించిన వ్యక్తి, క్రీస్తు అనే పేరే లేకుండా చేయాలనుకున్న వ్యక్తి, కానీ దైవ దర్శనం ఎప్పుడైతే చూచాడో తన జీవితం మారిపోయింది. మారిపోవడం కాదు, తన జీవితాన్ని పూర్తిగా ప్రభుకి అప్పగించేసుకున్నాడు. నా మట్టుకైతే బ్రతుకుడ క్రీస్తే, చావైతే లాభము అని ఒక నిర్ణయానికి వచ్చిన వాడు. సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ అని తీర్మానం చేసుకున్నవాడు. దేవుని స్తోత్రం. కనుక కృప పొందిన పౌలు గారు కృతజ్ఞత కలిగి జీవించారు. చెప్పండి మాట. కృప పొందిన పౌలు గారు కృతజ్ఞత కలిగి, అంటే కృప పొందిన వారు ఎలా ఉండాలి? ఇప్పుడు కృతజ్ఞత కలిగి ఉండాలి. కృప పొందిన వారు కృతజ్ఞతను కలిగి లేకపోతే కృపను కోల్పోయే అవకాశం ఉంది. కృతజ్ఞత
మనం పొందిన కృపను కాపాడుకునేటట్టు చేస్తుంది. దేవుని స్తోత్రం. ఒక రోజున ఒక సహోదరుని నేను చూసి అడిగాను, అయ్యా బాగున్నారండి అని అడిగాను. ఇదే ప్రశ్న మిమ్మల్ని అడిగితే ఏం చెప్తారు మీరు? బాగున్నారని. ఆయన అన్నాడు తెలుసా, నాకేమైంది రాయలంటోండి అన్నాడు. కృతజ్ఞత ఉన్న వాళ్ళు ఏమన్నారో తెలుసా, దేవుని కృపను బట్టి మీ ప్రార్థన వలన బాగున్నామయ్య గారు అనాలి కదా. అది సరి అయిన పదం. పోని పాస్టర్ గారు వదిలేండి, పోని దేవుని కృపను బట్టి బాగున్నాం అనొచ్చుగా. పోని జాగ్రత్తగా ఉండండి. మీరు బాగుగా ఉండడానికి గల కారణాలు రెండు. ఒకటి దేవుని కృప, రెండు దైవజనుడి ప్రార్థన. చెప్పండి, దేవుని కృప, అవునా కదా? దైవజనుడు మీకోసం ప్రార్థన చేస్తున్నారు. ఆ దైవజనుడి ప్రార్థన విన్న దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తున్నాడు. ఒక రోజున సమూయేలుతో ప్రజలు ఇదే అన్నారు, అయ్యా మా కొరకు దేవుని ప్రార్థించుట మానవద్దు అన్నారు. దేవుని స్తోత్రం. అవును, అంటే దైవజనుడు ప్రార్థించడం మానకూడదు. కాబట్టి ఏమనాలి మనం? అయ్యా మా కొరకు ప్రార్థన చెయ్యండి అనాలి కదా. కొంతమంది ఏమంటారు తెలుసా, మా కోసం ప్రార్థన చేస్తున్నారా అయ్యగారు అంటారు. అలా అనకూడదు. ప్రార్థన చేస్తున్నారా అంత అనుమానం ఎందుకు? లేకపోతే ఏమనాలి? ప్రార్థన చెయ్యండి అనాలి. మరి కొంతమంది అయితే మా గురించి ఎక్కడ చేస్తారులేండి, మీకు అంత తీరిక ఎక్కడదే అంటారు. అంటే ఈ రెండు పదాలు వారి వ్యక్తిత్వాన్ని బయలుపరుస్తాయి అన్నమాట. అంటే కృతజ్ఞత లేని హృదయాలలో నుండి వచ్చే పలుకులు అలాగుంటాయి. అదే కృతజ్ఞత కలిగిన వారు అనుకోండి, అయ్యా దేవుని కృపను బట్టి మేము బాగున్నాం, లేకపోతే అయ్యా మా కొరకు ప్రార్థన చేయుట మానవద్దు అని దైవజనుడు వేడుకుంటారు. దేవుని స్తోత్రం. కనుక ఇక్కడ రాయబడిన మాటలు చూస్తే, కృప పొందిన మీరు కృపను వ్యర్థం చేసుకోవద్దు అని పౌలు గారు చాలా చక్కగా చెప్తున్నారు. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనం చూస్తే మొట్టమొదటిగా కృపను పొందిన వ్యక్తిని గురించి మనకి ఏమని రాయబడి ఉందంటే, చూడండి, ఆదికాండం 6వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 8వ వచనంలో, అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడైన. ఏంటి అయితే? 7వ వచనం చూడండి, అప్పుడు యెహోవా నేను సృజించిన నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షాదులను భూమి మీద నుండకుండా తుడిచివేయుదును. ఏలయనగా నేను వారిని సృష్టించినందుకు సంతాపమునొంది ఉన్నాను. నేను దేవుణ్ణి బాధ పెట్టిన ప్రజలు దేవుని చేత సృజించబడి దేవుని ద్వారా సమస్తం పొందుకుంటూ దేవుని సంగతే మర్చిపోయి ఇష్టానుసారంగా జీవిస్తున్న ఆ వ్యక్తులను చూసినప్పుడు దేవునికి చాలా బాధ కలిగిందంట. ఎంత బాధ అంటే వీరిని భూమి మీద లేకుండా తుడిపెట్టాలనుకున్నాడంట. జాగ్రత్త గమనించాలి. మన ద్వారా దేవునికి బాధ కలిగితే దేవుడు అనుకునే మాట ఇదే. మనం కూడా చూడండి, కొన్నిసార్లు మన పిల్లలు మనల్ని బాధ పెడుతున్నారు అనుకోండి, అప్పుడు కొంతమంది అంటారు, ఒక తల్లి అన్నది, అనవసరంగా నేను కన్నాను రా, నేను కనపోతే బాగుండేదిరా. ఊరికి అంటారా ఎవరైనా? 9 మాసాలు మోసి ఏమండి కని పెంచి పెద్ద చేసిన తల్లి ఆ మాట అందంటే తను ఎంత బాధపడితే ఆ మాట పలుకుతుంది కదా. ఈ రోజుల్లో చాలామంది తల్లిదండ్రులు సరిగ్గా చూడలేదు ఏమండి. అలాంటప్పుడు ఆ తల్లో తండ్రి అనే మాట ఇదే, ఎందుకు అన్నారా మిమ్మల్ని? ఈ వేదన. దేవుడు ఇలాగనుకున్నాడంట, తాను భూమి మీద నరులను సృష్టించినందుకు సంతాపము నొందెను. అయితే నోవాహు దేవుని యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడాయను. దేవుని స్తోత్రం. అందరి చేత అందరి పనుల వలన దేవుడు బాధపడితే కానీ దేవుణ్ణి సంతోషపెట్టే ఒక వ్యక్తి ఉన్నాడంట. ఎవరా వ్యక్తి? నోవాహు. ఎవరు? నోవాహు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి నోవాహు దేవుని దృష్టి యందు కృప పొందిన వాడాయను. చూడండి, అపోస్తలుడైన పౌలు చేసిన ప్రార్థన ఏంటంటే, నిజమైన దైవజనుడు చేసే ఈ ప్రార్థన తెస్సలోనికి రాసిన పత్రిక, మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం, మేము మీ ముఖము చూచి
మీ విశ్వాసములో ఉన్న లోపమును తీర్చునట్లు అనుగ్రహించమని రాత్రింబగళ్ళు అత్యధికముగా దేవుని వేడుకొనుచుండగా మన దేవుని ఎదుట మిమ్మును బట్టి మేము పొందుచున్న యావత్తు ఆనందము నిమిత్తము దేవునికి తగినట్టుగా కృతజ్ఞతాస్తుతులు ఎలాగూ చెల్లింపగలము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దైవజనుడు దేవుని వాక్యాన్ని బోధించే సమయంలో మీ ముఖమును చూస్తున్నప్పుడంట విశ్వాసంలో ఉన్న లోపాలని దేవుడు బయలుపరుస్తాడు. దేవుని స్తోత్రం. కావలసిన వాక్యాన్ని దేవుడు అందింప చేస్తాడు. దేవుని స్తోత్రం. అర్థండి. కనుక దైవజనుడు అందరిని చూస్తున్నప్పుడు ఎవరికి ఏది కావాలో అది దేవుడు దైవజనుడు నోట ఆ మాటను ఉంచి పలికింపజేస్తాడు. దేవుని స్తోత్రం. కాబట్టి శ్రద్ధగా దేవుని మాట వినాలి. ఆ మాట మీ జీవితానికి ఎంతో ఆశీర్వాదాన్ని కలిగిస్తుంది. అర్థండి. ఒక్క మాట మిస్ అయ్యారనుకోండి, మీకు రావాల్సిన ఆశీర్వాదం కోల్పోవచ్చు మీరు. కాబట్టి చాలా శ్రద్ధగా దేవుని మాటలు వినాలి. ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. దేవుని స్తోత్రం. కనుక పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడుతున్నప్పుడు వినగలిగే చెవి మనం కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం. కనుక నోవాహు దేవుని దృష్టిలో కృప పొందిన వాడాయను. కృప పొందిన నోవాహుతో దేవుడు మాట్లాడినట్టుగా మనం చూస్తున్నామండి. దేవుని కృపను ఎవరైతే కలిగి ఉంటారో వారితో దేవుడు ముచ్చటిస్తాడు, సంభాషిస్తాడు, వారికి బోధిస్తాడు, సంభవింపబోవు సంగతులను ముందుగానే తెలియజేస్తాడు. దేవుని స్తోత్రం. 6వ అధ్యాయము 13వ వచనం. దేవుడు నోవాహుతో సమస్త శరీరాల మూలముగా భూమి బలత్కారముతో నిండి ఉన్నది కనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది. ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేతును. అంటే నాశనం చేయబోతున్న వార్త కృప పొందిన నోవాహుకు దేవుడు తెలియజేశాడు. ఇప్పుడు ప్రస్తుతం అంట మంకీ పాక్స్ వైరస్ చాలా స్పీడ్గా వ్యాప్తి చెందుతుందంట. ఒక రోగం తర్వాత ఒక రోగం వచ్చి నాశనం చేస్తున్న ఈ దినాల్లో దేవుని బిడ్డలారా, మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఎంత భయభక్తులతో ఉండాలి. కరోనా తీవ్రత చూసిన వాళ్ళమేగా మనం అందరం. తగ్గిపోయింది అనుకుంటున్నాం కానీ అలాంటివి ఇంకా రాకూడదంట. ఏమో అంతకంటే ఇంకా శక్తివంతం వస్తే ఏం చేయగలుగుతాం? మన వల్ల ఏమీ కాదు. కనుక ఎవరు ఎలాగుంటే మనకెందుకు, మనం మాత్రం కృతజ్ఞత కలిగి ఉందాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరి ఆ రోజుల్లో ప్రతి ఒక్కరు వారి వారి మార్గాలు చెరిపేసుకున్నారంట. 12వ వచనంలో దేవుడు భూలోకమును చూసినప్పుడు అది చెడిపోయిండెను, భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకొనిరి. అలాంటప్పుడు కృప పొందిన నోవాహుతో దేవుడు మాట్లాడడం మొదలుపెట్టాడు. సమస్త శరీరాల మూలంగా భూమి బలత్కారముతో నిండింది గనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది. ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేతును, చితిసారకపు మ్రానుతో నీ కొరకు వాడును చేసుకొనుము. దేవుని స్తోత్రం. అంటే కృప పొందిన వారి గురించి దేవుడు ఎంత శ్రద్ధ కలిగి ఉన్నాడో అర్థం చేసుకోవాలి. కృపను కలిగి ఉండడమే గొప్ప. ఆ కృపను పొందిన వారితో దేవుడు మాట్లాడతాడు. కృపను పొందిన వారికి ఆయన కొంచెం ఏంటంటే జరగబోయే విషయాలు బయలుపరుస్తాడంట. చూడండి దేవుని పరిశుద్ధ గ్రంథంలో హెబ్రీయులకు రాసిన పత్రికలో ఈ మాట ఇంకా స్పష్టంగా అక్కడ ఉంది. పౌలు గారి ద్వారా దేవుడు ఈ మాటను తెలియజేయించారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో 7వ వచనం. విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి, అంటే కృప పొందిన నోవాహును దేవుడు హెచ్చరిక చేశాడు. అంటే దేవుడు హెచ్చరిక చేస్తుంది దారి తప్పిన వారి కొరకు మాత్రమే కాదు, దారిలో ఉండి నడుస్తున్న వారు దారి తప్పకుండా కూడా దేవుడు హెచ్చరిక చేస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకనే దేవుని చేత హెచ్చరిక చేయబడి ఏం చేశాడంట, భయభక్తులు కలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక వాడును సిద్ధము చేసెను.
నీ కొరకు ఓడను కట్టుకో అంటే ఆయన ఏం చేస్తాడు తెలుసా? తన ఇంటి వారి కొరకు ఒక ఓడను సిద్ధపరిచాడు. దేవుని బిడ్డ, నీ కుటుంబం అంతా రక్షణ అనుభవంలోకి వచ్చారా? ఇంకా ఎవరైనా రక్షణ పొందని వారు ఉన్నారా? ఇక్కడ చూస్తుంటే నాకు అనిపిస్తుంది స్త్రీల సంఖ్య అమోఘం. మరి వారేరి యేసు నామములో వారు కూడా ఇక్కడికి వచ్చుదురుగాక. ఏం లేదు, గట్టిగా పట్టుబడితే ఎక్కడ పట్టు? కొంతమంది ఇంట్లో ఉండి వస్తావా రావా, అయితే నేను కూడా గుడి మానేస్తా అంటారు కొంతమంది. ఆయన మానేసాయి అంటాడు, అంతే. గొడవ పెట్టుకుని మానేస్తారు కొంతమంది. అలా కాదు. ఇక్కడికి వచ్చిన మీరు ప్రార్థన చేయండి. యేసు నామములో వారందరూ వచ్చుదురుగాక. మీ ప్రార్థన శక్తివంతమైంది, వారిని కదిలించునుగాక, ప్రభు సన్నిధికి వారిని నడిపించునుగాక. నిజంగా నోవాహు కృప పొందిన నోవాహు జీవితాన్ని మనం జాగ్రత్తగా చూస్తే, నోవాహు భార్య, నోవాహుకు దేవుడిచ్చిన 3 కుమారులు, 3 కోడండ్రు, మొత్తం ఎంతమంది? 8 మంది. చిన్న ప్రశ్న వేస్తున్నాను, మరి మీ కుటుంబంలో ఎంతమంది ఉన్నారు? మా ఇంట్లో అయితే మేము ప్రస్తుతానికి 6. ఎందుకంటే ఇంకా మా పిల్లలకి ఎవరికి పెళ్ళి అవ్వాల. దేవుని స్తోత్రం. కాబట్టి ఇప్పటికి మేము 6. ఒకవేళ వాళ్ళకు కూడా పెళ్ళి అయితే ఇంకో 4 యాడ్ అవుతారు. దేవుని స్తోత్రం. అప్పుడు ఎంతమంది అవుతాం? 10 మంది అయిపోతాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఈరోజు చెప్తున్న మాట, నీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు? వారందరూ నీ వలె రక్షణ పొందారా? నీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు? నీవు పొందిన కృప వారు కూడా పొందగలిగే స్థితిలోకి నీవు వారిని నడిపిస్తున్నావా? ఒకవేళ వారు అలా కాకపోతే దేవుడు రేపు నిన్ను నేరస్థాపన చేయొచ్చేమో, నిన్ను అడగచ్చేమో, నీకు కృపనిచ్చాను నువ్వు వ్యర్థం చేసుకున్నావు. కృప పొందిన వారు కృతజ్ఞత కలిగి జీవించాలి. పిల్లలు పెంచేటప్పుడు కూడానండి చాలా జాగ్రత్తగా వారిని పెంచేవారిగా ఉండాలి. అడుగడుగున ప్రభువు గురించి బోధించాలి, కృతజ్ఞత కలిగి జీవించాలి. అయ్యా దీనికి గల కారణం ప్రభువే, దేవుడే లేకపోతే ఈరోజు నీ స్థాయిలో మనం ఉండేవాళ్ళం కాదు అని మనం మన ఇంటి వారికి చెప్పగలగాలి. దేవుని స్తోత్రం చెప్పండి. నిజంగా నోవాహు భార్య, 3 కుమారులు, 3 కోడళ్ళు, ఆ కుటుంబం దేవుని దృష్టికి ఏమండి కృప పొందిన కుటుంబము. దేవుని స్తోత్రం. నోవాహు భార్య, 3 కుమారులు, 3 కోడళ్ళు, వీరందరూనే యజమానుడైన నోవాహు మాటకు లోబడేవారు. ఇక్కడున్న భర్తలకు చెప్తున్నాను, నీవు నీ కుటుంబంలో యజమానిగా ఉండాలి. ఎలా ఉండాలి? నిజమండి, భర్త రక్షణ పొందితే కుటుంబానికి ఎంత ఆశీర్వాదం తెలుసా? ఎందుకనంటే ఆ భర్తే వారిని తొందర పెడతాడు. ప్రార్థనకి వెళ్దాంరా, దేవుని పరిచర్య చేద్దాం. అదే కనుక భర్త రక్షణ పొందకపోతే ఆ భార్య ఎన్ని బాధలు పడాలో. మందిరానికి రావాలంటే పర్మిషన్ తీసుకోవాలి, ఆయన దయ ఉంటే వెళ్ళరమ్మా అంటారు, లేకపోతే ఎక్కడికి వెళ్తావు కూర్చో అంటాడు. ఇన్ని బాధలు పడకుండా ఉండాలంటే రక్షణ పొందిన స్త్రీ మరి ఎక్కువగా ప్రార్థన చేయాలి. పేతురు గారు తన పత్రికలో రాస్తూ అంటాడు కదా, ఎవరైనా గనక పురుషులు వాక్యమునకు అవిధేయులుగా ఉంటే, చూడండి 1 పేతురు పత్రిక 3వ అధ్యాయము, స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండండి. అందువలన వారిలో ఎవరైనా వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి వాక్యము లేకుండానే రాబట్టవచ్చును. దేవుని స్తోత్రం. కనుక ప్రతి స్త్రీ భయముతో కూడిన పవిత్ర ప్రవర్తన అననే, భయముతో కూడిన. కొంతమంది భక్తిగా ఉన్నారంటే, నీతిగా ఉన్నారంటే ఎలా అంటారు? నేను నిప్పు అంటారు. అతిశయించొద్దు, కుటుంబాన్ని రక్షణలోకి నడిపించుకో. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అనేకులను ప్రభు యొద్దకు సంపాదించే వ్యక్తులుగా మీరు ఉండాలి. భార్య భయముతో కూడిన పవిత్ర ప్రవర్తన ద్వారా అంట వాక్యానికి అవిధేయుడైన పురుషుడు సైతం దేవుని యొద్దకు రాబట్టబడే అవకాశం ఉంది. మీరు చూడండి, చాలామంది పురుషులు ఇంకో రకంగా చెప్పాలంటే గొప్ప గొప్ప దైవ సేవకులు అనుకున్న వాళ్ళు సైతం వారు సాక్ష్యం చెప్పేటప్పుడు ఏం చెప్తారు? నా భార్య ప్రార్థన వలన నేను
రక్షణ పొందాను. దేవుని స్తోత్రం చెప్పండి. మీలో మీ కుటుంబంలో ఇంకా ఎవరైనా అవిధేయత కలిగి ఉంటే అతి త్వరలో వారు రక్షణ పొందుదురుగాక. వారు సాక్ష్యం చెప్పేటప్పుడు దానికి కారణం నా భార్యేనండి అని చెప్పుదురుగాక. అలా చెప్పాలంటే మీరేం చేయాలి? భయముతో కూడిన పవిత్ర ప్రవర్తన. చెప్పండి, భయముతో కూడిన. కొంతమంది ప్రార్థన చేస్తారు. ఒక ఆయన అడిగాను, బ్రదరు ఏంటి మీరు మందిరానికి రావట్లేదంటే ఆయన అన్నాడు, అయ్యగారు ఏం చెప్పనండి, మందిరంలో ఏడ్చి ప్రార్థన చేస్తుందా, మమ్మల్ని ఇంట్లో ఏడిపించేస్తుందండి అన్నాడు. ఇక్కడేమో ఏడ్చి ప్రార్థన చేస్తుందా, అక్కడికేమో ఏడిపించేస్తుందంట. ఎవరైనా మారతారా? మారరు. దేవుని స్తోత్రం. ఏడ్చి ప్రార్థన చేయాలి, ఇంటి వారిని ప్రభు యొద్దకు నడిపించాలి. దేవుని స్తోత్రం. భయముతో కూడిన పవిత్ర ప్రవర్తన. దేవుని స్తోత్రం. కాబట్టి దేవుని బిడ్డలారా, కుటుంబం అంతా కృప పొందిన కుటుంబంగా ఉందురుగాక. నోవహు ఒక మాట చెప్తే భార్య అలాగే కుమారులు కోడండ్రు మాట వినేవారిగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. దేవుని స్తోత్రం. ఎంతమందికి అలాంటి ఆశ ఉంది? నా మాట అందరూ వినాలి. అందరికి ఉంటుంది అది మనం డబాయించి సంపాదించుకోవడం కాదు, అభిమానం. అధికారం చెలాయించడం కాదు, అభిమానం సంపాదించుకోవడం చాలా గొప్ప. దేవుని స్తోత్రం. అర్థమవుతుందండి. కాబట్టి అభిమానముతో ఇంటి వారిని ఏలేవారిగా ప్రతి పురుషుడు ఉండాలి. దేవుని స్తోత్రం. అధికారం ఎంతకాలం ఉంటుందో తెలియదు, కానీ అభిమానం జీవించినంతకాలం ఉంటుంది. దేవుని స్తోత్రం. అవునా కాదా? కొంతమంది ఏం చేస్తారంటే బలం ఉంది కదా అని కొంతమంది పురుషులు, అందరు కాదు, భార్యని చితకొట్టేస్తారు. అసలు మగవాడు అనేవాడు ఎవడో భార్యని కొట్టకూడదు. దేవుని స్తోత్రం. నేను మ్యారేజ్ రిజిస్టర్ని పెళ్ళిళ్ళలో ప్రసంగాలు చేస్తూ ఉంటాను. అప్పుడు చెప్తానన్నమాట, భార్యని ఎలా కంట్రోల్ చేయాలంటే కొట్టి కాదు, కంటి చూపుతో నోటి మాటతో అనండి. అంతే. ఇది ఫెయిల్ అయితే చేయి చేసుకుంటారన్నమాట. చేయి చేసుకోవడం నీ చేతగాని తనానికి గుర్తు తప్ప సామర్థ్యం కాదు అది. దేవుని స్తోత్రం. కనుక మరి భార్యను కొట్టేవారిగా ఉండకూడదు. కొంతమంది భర్త కొట్టకపోయినా నా రెండు నాకు ఇవ్వు అన్నట్టుగా కొట్టించుకోకపోతే వాళ్ళకి మనశ్శాంతి ఉండదు. కొంతమందికి పాపం భర్త బయటికి వెళ్ళి వచ్చాడంట, చాలా చిరాకుతో ఉన్నాడంట. చిరాకుతో వస్తే ఏమండి భార్య భర్తను ఏదో ఉందంట, తట్టుకోలేక చెయ్యి పైకెత్తాడంట. చెయ్యి పైకెత్తంగానే ఏ కొడతావా అందంట. కొడతావా అన్న తర్వాత కూడా కొట్టకపోతే బాగోదని అది అంతేందండి. కనుక అంత పని భర్త చేయి చేసుకునే అంత పని మీ ద్వారా జరగకుండునుగాక. నన్ను అడిగితే ఏ భర్త కొట్టడండి, ఎందుకంటే ప్రేమ ఎక్కువ మాకు. మీరు అనొచ్చు, ఏమండి బాగానే చెప్తున్నారు, మా ఆయన సితకదని ఎత్తున్నాడండి. దానికి కొన్ని కారణాలు ఉంటాయి. ఏమంటే లోబడి ఉంటే కొట్టాల్సిన పని రాదు. కొంతమంది అంటారు, ఏమండి ప్రేమిస్తే ఎందుకు లోబడమండి అనేవాళ్ళు ఉన్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఎవరు ప్రేమించాలి, ఎవరు లోబడాలి? భర్త ప్రేమించాలి, భార్య. అయితే ముందు ఎవరు చేయాలి? భర్త ప్రేమించాలా, భార్య లోబడాలా? నేనంటాను, ఎవరు దేవుని మాటకి లోబడతారో వాళ్ళు మొదట వారు చేయవలసింది చేయాలి. దేవుని స్తోత్రం. దేవుని బట్టి నువ్వు ప్రేమించు, దేవుని బట్టి నువ్వు లోబడు. దీనికి ప్రెస్టేజ్ విషయాలేమీ అక్కర్లేదు. దేవుని స్తోత్రం.